లావణ్య చేసింది. ఇప్పుడు నేను కూడా అడుగుతుంది ఏంటంటే, అంతా లావణ్య చేస్తుంటే వీళ్ళందరూ ఈ చుట్టూ ఉన్న వాళ్ళందరూ వేరే వెంగళప్పల అంతా లావణ్య, ప్రతి వాళ్ళు అదే మాట్లాడుతున్నారు. లావణ్య పట్టించింది. ఇప్పుడు లావణ్యే మస్తాన్ సాయి ఫోన్లో 800 వీడియోలు, అశ్లీల వీడియోలు పెట్టిందా? అసలు అంటే ఏ తల్లిదండ్రులైనా ఏమనుకుంటారంటే, మా అబ్బాయే మంచోడు, మా అబ్బాయి స్నేహితులు చెడ్డవాళ్ళు అంటారు. వీళ్ళు ఎవరైతే స్నేహితులు చెడ్డవాళ్ళు అని అభివర్ణిస్తారో ఆ స్నేహితుల తల్లిదండ్రులేమో మా అబ్బాయి మంచివాడు, వాళ్ళే చెడ్డవాళ్ళు అని చెప్పి మాట్లాడతారు. కాకి ముద్దు. నేరం చేసినా కానీ కాపాడుకుంటారు. అది కులాలకి, మతాలకి, అంతస్తులకి దేనికి సంబంధం, డబ్బున్నా డబ్బు లేకపోయినా. ఇప్పుడు మన ముచ్చుమరిలో చూడండి, చిన్నపిల్లని అత్యాచారం చేసి చంపేస్తే ఆ తల్లిదండ్రులే కాపాడారు వాళ్ళని. ఇట్లా చేసుకుంటూ వస్తున్నారు. మస్తాన్ సాయి వాళ్ళ ఫాదర్ కూడా అదే మాట్లాడాడు. కానీ ఈరోజు మాట్లాడట్లా మాట, ఆ రోజు మాట్లాడాడు. అంటే ఇట్లాంటి మస్తాన్ సాయికి ఆశ్రయం కల్పించి, స్నేహం చేసి, తన ఇంట్లో ఆశ్రయం ఇచ్చి, ఈ దందా మొత్తం నడవటానికి తన ఇల్లు ఒక స్థావరంగా ఉపయోగపడినందుకు రాజ్ తరుణ్ ఏం బాధ్యత వహించడా? రాజ్ తరుణ్ కూడా బాధ్యత వహించాలి. మినిమం సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి కదా. ఇప్పుడు వీళ్ళిద్దరి సహజీవనము, వీళ్ళకి వచ్చే హక్కులు ఇవన్నీ కోర్టులు చూసుకుంటాయి. నేను దాని గురించి అసలు నేను పెద్ద బాధపడట్లేదు. కాకపోతే ఎవరికైనా బుద్ధి వచ్చే విషయం ఏంటి అంటే, ఈ సహజీవనాలు ఇంతంత చిన్న వయసులో సహజీవనాలు మొదలెట్టి అసలు పెళ్ళిళ్ళు చేసుకోవాల్సిన వయసు వచ్చేసరికి డ్రగ్స్ బారినో మద్యం బారినో పడి జీవితంలో ఏమీ సాధించలేక వీళ్ళు మిగిలిపోయే అవకాశం ఉంది. ఇది ఇటు పెళ్లికి పనికిరారు, అటు సహజీవనానికి పనికి రాకుండా రెంటికి చెడ్డ రేవళ్ళలాగా తయారవుతున్నారు. వీళ్ళు ఒక్కళ్ళే తయారైతే పర్వాలా, వీళ్ళ చుట్టూ ఇంకొన్ని మిణుగురు పురుగులను కూడా బలి చేస్తున్నారు. వీళ్ళు బయటికి బజార్న పడేస్తున్నారు. ఇప్పుడు ప్రీతి ఉందండి, 22 ఏళ్ళ అమ్మాయి. ఈరోజు డ్రగ్స్ తీసుకుని ఉన్న అప్పుడు వయసు 20 ఏళ్ళు. 20 ఏళ్ళ అమ్మాయి, మన ఇంట్లో ఉండాల్సిన అమ్మాయి వెళ్ళి లావణ్య ఇంట్లో నెలల తరబడి ఉంటుంది అంటే ఆ తల్లి ఏం చేస్తుంది చెప్పండి? బాధ్యత ఉండాలి కదా, ఎవరికైనా బాధ్యత ఉండాలి కదా. ఇక్కడ రాజ్ తరుణ్ తల్లిదండ్రులది అదే తప్పు, లావణ్య తల్లిదండ్రులది అదే తప్పు. ఉదయ్ ఈ మొత్తం గ్యాంగ్ అంతా ఇక్కడ చేరి అక్కడ ఒక ఏమన్నా ఒక డెన్ లాగా ఇనిషియల్ డేస్ లోనే రాజ్ తరుణ్ ఒక్కసారి కనుక ఈ విషయం మీద బయటికి అవుట్కమ్ చేసి ఉంటే ఇదంతా ఉండేది కాదు. ఇంతమంది బలయ్యే వాళ్ళు కూడా కాదు. ఇక్కడున్న ఈ బిజినెస్ ఏంటో తేలాలి ఫస్ట్, తర్వాత ఏం తేలుస్తారో కోర్టులు. ఇందాక అన్నాను కదా, న్యాయం అమ్మబడుతుంది కొనబడుతుంది అని. నేను చాలా రూట్గానే మాట్లాడుతున్నా ఆ విషయంలో. ఇక్కడ ఇలాంటి దందాలు నడవాలి అంటే పోలీసులు, న్యాయవాదులు, రాజకీయ నాయకులు, అలాగే సదరు సినిమా మహానుభావులు, వీళ్ళందరి భాగస్వామ్యం లేకుండా ఈ దందా నడవదండి. ఈ దందానే కదా, ఏ దందా నడవదు. న్యాయవాదులు ఎందుకు వచ్చారండి మధ్యలో? నేను ఎందుకన్నానో తెలుసా అండి, తెలుసా? ఇప్పుడు వీళ్ళకున్న ఒక న్యాయంలో ఉన్న, న్యాయవాదుల్లో ఉన్న ఒక విషయం ఏంటి అంటే, డాక్టర్లు ఎట్లాగో దెబ్బలు తగిలి వచ్చిన వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ చేయటం వాళ్ళ వృత్తి ధర్మం అని ఎట్లా అనుకుంటారో, వాడు హత్య చేసి వచ్చిన వాడిని కూడా ఒక ఉగ్రవాది తరఫున కూడా మేము కేసు టేకప్ చేయొచ్చు అనే ఒక మాటతోటి వీళ్ళు ఎలాంటి వాళ్ళని వీళ్ళు బయటేస్తున్నారో మనకు తెలుసు కదా. అందుకని నేను అన్నా, మీకు కొంచెం బాధ కలిగితే. అలాగేదండి, కాన్స్టిట్యూషన్లోనే ప్రతి హ్యూమన్ బీయింగ్కి ఒక రైట్ ఉందండి. అండ్ ఇంకోటి ఏంటంటే, వాళ్ళని బయటేయడం అంటే బేస్డ్ ఆన్ ద ఎవిడెన్సెస్ వాళ్ళు బయటకు వస్తారు, దాని పరంగా మేము వాదిస్తాం. అంతేగాని మేమేదో వాళ్ళు నిజంగా హత్య చేసినా కూడా బయట తీసుకుని క్రియేట్ చేసే చేయలేరు. అట్లా ఉండదు, అది కాదు. ఇప్పుడు న్యాయవాదులుగా నేనేమనబోతున్నా, ఒకవేళ మీకు అది ఇబ్బందికరంగా అనిపిస్తే, నేను కరెక్ట్ మాట్లాడలేదు అనుకుంటే నేను సరి చేసుకుంటా, నేను మాట వెనక తీసుకుంటాను. నేనేం పెద్ద ఇందులో కిరీటాలు పడిపోవు కదా. అయితే నేను అలాగేదండి, అంటే ఒక వృత్తిని మీరు జనరలైజ్ చేసేస్తున్నారు. న్యాయవాదులు అందరూ ఇలాగే టైప్ లో మాట్లాడరు కానీ ఇక్కడ ఓవరాల్ గా ఒక ప్రొఫెషన్ ని పూర్తిగా మనం నేను అందుకే అంటున్నా. అలాగండి, లాయర్లను తీసేద్దాము. ఓకే, అంటే ఎవరైనా కూడా, అది డాక్టర్స్ కానివ్వండి, పోలీస్ వాళ్ళు కానివ్వండి, పూర్తిగా దానికోసం దందాలు మెన్షన్ చేయకూడదు. ఎందుకు పోలీసులు ఎందుకు చేయకూడదండి? ఇప్పుడు ఒక సిఐఎన్ లావణ్య మాట్లాడుకున్న వీడియో రిలీజ్